M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లో ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం శ్రీ వల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన ఏ విధంగా చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క ఆరాధన మనం ఏ విధంగా చెయ్యాలి అంటే, పరమశివుడు, అమ్మవారు, శ్రీ మహావిష్ణువు, సూర్యుడు, విఘ్నేశ్వరుడు వీళ్ళందరూ కూడా పంచాయతనంలో ఉంటారు. మోక్షం ఇవ్వగలిగినటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎక్కడ ఉన్నా సరే జ్యోతి స్వరూపంలో ఉంటాడు. జ్యోతి స్వరూపంలో ఉంటాడు. అందుకనే పూజ మనం చేసుకునేప్పుడు లేదా ఏ పని అయినా సరే ముందు మొదలు పెట్టేటప్పుడు మనం జ్యోతిని వెలిగిస్తాం. సుబ్రహ్మణ్యేశ్వరుడిని మొట్టమొదటిగా మనం ఆరాధిస్తాం. ఆ జ్యోతి స్వరూపంలోనే సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉంటాడు. జ్యోతి స్వరూపుడు. ఎక్కడెక్కడ జ్యోతి స్వరూపం ఉంటుందో అక్కడెక్కడ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉంటాడు. జ్యోతి ఎక్కడైతే వెలుగుతో ఉంటుందో ఆ జ్యోతి వెలుగులో సుబ్రహ్మణ్యేశ్వరుడు మనకి అక్కడ ఉంటాడని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి జ్యోతికి మనం ఎప్పుడు కూడా పూజ చేయాలి. అందుకనే దీపారాధన చేసిన తర్వాత ఆ దీపానికి మనం కుంకుమ బొట్టు పెట్టి పూజ ముందుగా దీపానికి చేయాలి. ఈ దీపం దగ్గర ఒక పళ్ళెం పెట్టి జ్యోతి స్వరూపంగా సుబ్రహ్మణ్యేశ్వరుడు వెలిగిపోతున్నాడనేటువంటి భావన చేసి పళ్ళెల్లో పువ్వుల్ని అలాగే పసుపు కుంకుమ ఇవన్నీ ఆయన పాదాల మీద పడేట్టుగా మనం పూజ చేయాలి. అందుకని ఒక పళ్ళెల్లో ఈ దీపాన్ని పెట్టి వెలిగించి అక్కడ మనం పూజ ముందు చేయాలి. లేదు అంటే మనస్సు నిలబెట్టలేను అంటే శివకేశవులు ఇద్దరికి ప్రతీక అయినటువంటి శివుడు పాదం దగ్గర వేసిన, విష్ణువు పాదం దగ్గర వేసిన, అమ్మ పాదం దగ్గర వేసిన ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికి అందుతుంది. ముగ్గురులో ఎవరి పాదాల దగ్గర వేసినా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికి అందుతుంది. తేజోమూర్తి సూర్యనారాయణమూర్తి దగ్గర వేసినా కూడా ఆయనకు అందుతుంది. మనకి నిత్యం వెలుగునిచ్చేటువంటి ఆ సూర్య భగవానుడికి వేసినా కూడా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడికి తప్పనిసరిగా చేరుతుంది. ఆయనకు ఒక పేరుంది. ఏంటంటే అది స్కందపూర్వజాయ నమః అని చెప్పేసి సుబ్రహ్మణ్య సంబంధంగా ఆయన దగ్గర వేసినటువంటి ఏ పూజ అయినా ఏ పుష్పమైనా సరే అది సుబ్రహ్మణ్యేశ్వరుడికి అందుతుంది. ఈ జ్యోతి స్వరూపుడు దీపంగా ఉన్నాడు కాబట్టి అక్కడ చేసినవన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఈ సుబ్రహ్మణ్యుడికి చేరుతుంది అని చెప్పేసి మనకి తెలియజేస్తున్నాం. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుగా పూజ చేసుకున్నప్పుడు దీపారాధన తప్పనిసరిగా చేయాలి. 2 ఒత్తులు తక్కువ కాకుండా ఎక్కువ ఒత్తుల్ని 3 ఒత్తుల్ని 2 లేదా 3 ఒత్తుల్ని వేయాలి. 2 ప్రమిదలు పెడితే 2 ఒత్తులు వేయచ్చు. 2 ప్రమిదలు పెట్టకుండా 1 ప్రమిద పెట్టినట్లయితే 3 ఒత్తులు వేయాలి. 3 ఒత్తుల పైన 3 కానీ 5 కానీ ఇలా వేసి ఆ దీపారాధన చేసిన తర్వాత ఆ దీపానికి కొంచెం కుంకుమ బొట్టు పెట్టాలి. కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత ఒక పల్లెల్లో పెట్టి దాన్ని దేవుడి దగ్గర పెట్టి అక్కడ మనం పుష్పాలు వేసినట్లయితే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, వల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేరుతుంది. ముందుగా ఈ విధంగా జ్యోతి స్వరూపంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడిని ఆరాధించి మీరు మీ కోరికల్ని తీర్చుకుంటారని ఆశిస్తూ, మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతి ఒక్కళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో ఆరాధించి సత్సంతానాన్ని, సత్వర వివాహాన్ని, అలాగే ఐశ్వర్యాన్ని పొందుతారని ఆశిస్తూ మీ రాపాక వెంకట ప్రభాకర్ బాబు.